బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో టీడీపీ అధినేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వివిధ వర్గాల్లో పొత్తు పట్ల సానుకూల వాతావరణం తీసుకురావడం కోసం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ వర్గాల్లో టీడీపీ పట్ల అసంతృప్తి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఆయా వర్గాల నాయకులతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో కూడా సమావేశమై పొత్తుల వ్యవహారాలు చర్చించారు. అయితే ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ వర్గాలను కలవరపెడుతున్నాయి. పైగా గతంలో ఎప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల వారు పార్టీకి దూరమయ్యారు. దీంతో ఈసారి బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి దూరం కాకుండా చంద్రబాబు ఆయా వర్గాలకు చెందిన నాయకులు, ముల్లాలు, పాస్టర్లతో భేటీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోసారి పొత్తుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అవడానికి ముందే ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ ముస్లిం మైనార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించాలంటూ చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారు. 1-2 రోజుల్లో విజయవాడ చేరుకున్న చంద్రబాబు ముందుగా ఎన్టీఆర్ భవన్కి మైనార్టీ నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. మైనార్టీల పట్ల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉందనే అంశాన్ని వారికి వివరించాలంటూ అనుకుంటున్నట్లుగా సమాచారం. అలాగే తమ పాలనలో మైనార్టీలకు చేసిన మేలును వివరించనున్నారు. వైసీపీ పాలనలో మైనారిటీలకు ఎక్కువ మేలు జరిగిందా, టీడీపీ పాలనలో ఎక్కువ జరిగిందా అనే విషయాలను వారికి వివరించబోతున్నారు. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షాదీ ముబారక్, రంజాన్ కానుకలు వంటి పథకాలు అమలు చేసిన విషయాన్ని కూడా మైనారిటీ నేతలకు గుర్తు చేస్తున్నట్లుగా సమాచారం. జగన్ పాలనలో ఈ పథకాలను నిలిపివేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాలంటూ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు ఇబ్బందులు కలగకుండా తమ పాలన ఉండేది అనే విషయాన్ని ఆయన వివరించనున్నారు. మైనార్టీ సంక్షేమంపై కూడా టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించేదన్న విషయాన్ని మైనార్టీ నేతలకు ఈ సమావేశాల్లో వివరించి బీజేపీతో పొత్తు కారణంగా ఆయా వర్గాలు అసంతృప్తికి లోను కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటూ చంద్రబాబు ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా గడిచిన 2 దశాబ్దాలుగా మైనారిటీ వర్గాల్లో అధిక జనాభా టీడీపీకి దూరమయ్యారనే భావన ఆ పార్టీ అధినేతలో ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మద్దతు కూడగట్టుకోవాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశాల ద్వారా అయినా వారు టీడీపీతో కలుస్తారో లేదో వేచి చూడాలి.